క్వశ్చన్ 1. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ స్థాపించబడింది? సమాధానం: పాట్నా. క్వశ్చన్ 2. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభకు ప్రతి రాష్ట్రం నుండి ప్రతినిధులను వారి అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు? సమాధానం: ఆర్టికల్ 80. క్వశ్చన్ 3. ప్రధానమంత్రి ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. వచ్చే 5 ఏళ్లలో ఎన్ని లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలన్నది దీని లక్ష్యం? సమాధానం: 700 లక్షల టన్నులు. క్వశ్చన్ 4. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ఎప్పుడు స్థాపించబడింది? సమాధానం: 2010. క్వశ్చన్ 5. కెరెస్ను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? సమాధానం: కేరళ. క్వశ్చన్ 6. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ సెన్సెక్స్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? సమాధానం: 1986. క్వశ్చన్ 7. తార్కాషి అంటే సిల్వర్ ఫిలిగ్రీ జీఐ ట్యాగ్ను పొందిన రాష్ట్రం ఏది? సమాధానం: ఒడిశా. క్వశ్చన్ 8. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను తమిళనాడులోని ఏ ప్రదేశంలో ప్రారంభించారు? సమాధానం: కల్పక్కం. క్వశ్చన్ 9. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి డిజిటల్ చెల్లింపులు త్వరలో ప్రారంభించబడతాయి? సమాధానం: నేపాల్. క్వశ్చన్ 10. హర్యానాలోని హిసార్లోని జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్లో భారతదేశపు మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఎవరు ప్రారంభించారు? సమాధానం: జ్యోతిరాదిత్య సింధియా.